హృదయము ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవారెవరు? ఎందుకు అంత వ్యాధి అని మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ 3:16 ఏముంటుందంటే, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మన హృదయంలో గర్వము, అహంకారము, అసూయ, ద్వేషము, కలహాలు ఉన్నాయనుకో, మనలో ఉన్న దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయలేరు. దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చి దేవుని నామాన్ని మహిమపరచలేము. మనల్ని మనమే మహిమపరచుకునేవారుగా ఉంటాము. కాబట్టి అందుకనే యేసయ్య దానికోసం ఏం చేశాడంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో సైనికుల ఒకడు ఆయన ప్రక్కలో ఈటితో ఆయన ప్రక్కలో పొడవుగా రక్తము నీరు కారెను. కాబట్టి ఆఖరి రక్తబొట్టు కార్చి మన కోసం యేసయ్య శిలువలో మరణించాడు. కాబట్టి నీ శిలువ రక్తం తన గర్వం అంతా కడిగేసాయా, నీ ప్రేమను కుమ్మరించాయా, నీ చిత్తం నాలో నెరవేరను కాక అని మనము ప్రార్థన